డిఎంకే మధ్య వార్ ముదురుతోంది. కాంగ్రెస్ తో తెగదింపులకు సిద్ధమవుతోంది డిఎంకే. అయితే పార్లమెంట్ లో సీటింగ్ మార్చాలని స్పీకర్ కి డిఎంకే లేఖ రాసుకొచ్చింది. కాంగ్రెస్ తో మా పొత్తు ముగిసింది, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తో కలిసి కూర్చోవడం సరికాదు అని చెప్పి డిఎంకే కనుమూలి. మనం విజువల్లో చూస్తున్నాం, రైట్ సైడ్ లో కనబడుతున్నటువంటి మాణిక్యం ఠాకూర్ ట్వీట్ కూడా ఉంది. అంటే దాని రెస్పాన్స్ గా అటు చాలా క్లియర్ గా మేము వాళ్ళతో కూల్చోలేము, మాకు పొత్తు కుదరడం లేదు, మేము రాజకీయంగా ఇది సరికాదు, ఇక మా సీటింగ్ మార్చండి అని చెప్పి డిఎంకే ఒక రిక్వెస్ట్ లెటర్ని పెట్టింది. డిఎంకే సభ్యులకి ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ. మరోవైపు టీవీకేకి మద్దతుని సమర్థించుకుని కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ట్వీట్ చేశారు ఎంపీ మాణిక్ ఠాకూర్. సో మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేశారు. ఇక ఫలితాలు వచ్చిన వెంటనే స్టాలిన్ మమతలకు రాహుల్ ఫోన్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏను తమిళనాడుకు దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇచ్చిందని ఠాకూర్ అన్నారు. కానీ డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్ నిందిస్తోంది. డిఎంకే బీజేపీ ఆశీస్సులతో అన్నా డిఎంకేతో కలిసి పనిచేస్తోంది. డిఎంకే మరో పేరుతో ఉన్నటువంటి ఎన్డీఏ టీవీకే ఫస్ట్ నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్ ఆ మాట కట్టుబడి ఉంది అని చెప్పి ఠాకూర్ ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. మేము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలపైన డిఎంకే శ్రేణులు కూడా దాడి చేసే రోజు రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడులో గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్ టీవీకేని ఇబ్బంది పెడుతోందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు చేపడుతూ ఉంటే డిఎంకే నేతలు వారిని వెంటాడి దాడి చేసి వారి మెడలో ఉన్న కండువాలు తీసి నేలకేసుకుంటారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా టీవీకేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నిరసనలపైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన డిఎంకే పార్టీ నేతలు దాడి చేశారు. పెద్ద మొత్తంలో వెంబడించి వారిని కొట్టారు కూడా. సో ఇంకోవైపు ఒకసారి మీకు కనిమొళి ట్వీట్ చూపిస్తాను. సో కనిమొళి ట్వీట్ చూపిస్తాను ఒకసారి. అది లెటర్ పే చేయండి పీసీఆర్. సో తను ఏం రాసుకొచ్చిందనంటే అటు లోక్సభ స్పీకర్కి ఓం బిర్లాకి రాసుకొచ్చింది. I write to respectfully request suitable changes in the seating arrangement of the parliament of members of parliament belonging to the DMK in the Lok Sabha. In view of the changed political circumstances and our alliance with Indian National Congress has come to an end, it may not be appropriate for our members to continue occupying the present seating arrangements alongside them in the House. I therefore request you good office to make kindly the necessary arrangements for the honorable members of the DMK parliamentary party to be allotted separate seating, enabling them to effectively discharge their responsibilities in the August House. I shall be grateful for your kind consideration in this regard. So మేము మా పొత్తు ముగిసింది కాబట్టి మీరు మా స్థానాల్ని, మా సీటింగ్ అరేంజ్మెంట్స్ని వేరే చోటకి దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి అని కనిమొళి ఒక ట్వీట్ చేశారు. ఒక రిక్వెస్ట్ లెటర్ని అటు స్పీకర్కి పంపించారు. అయితే దీనికి రెస్పాన్స్గా ఎంపీ మాణిక్యం ఠాకూర్ కూడా ఒక రియాక్షన్ ఇచ్చారు. సో ఒకసారి ఆ ట్వీట్ కూడా చూపిస్తాను. సో మాణిక్యం ఠాకూర్ ట్వీట్ మీకు ప్లే చేస్తున్నాను. ఎస్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. RG called Stalin, RG called Mamata. On the result day itself, next day morning, RG backed Mamata publicly, said BJP stole 100 seats in West Bengal. So Congress supported TVK to respect the people's mandate to form a stable government to keep NDA out. And now Godi media blames Congress, pro DMK media blames Congress, but DMK is talking to AIDMK with BJP's blessings. That's practically NDA by another name. So tell me, should Congress have helped NDA come to power? TVK has been anti-BJP from day one. కాంగ్రెస్ స్టూడ్ విత్ దట్, నో అపాలజీస్. ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. స్టాలిన్కి మొదటి రోజునే కాల్ చేశారు, ఎన్నికల రిజల్ట్ రోజునే. అటు మమతాకి కాల్ చేశారు, మమత వింటున్నారు. 100 స్థానాల్లో బీజేపీ అక్కడ కొంత దోచుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు ఆయన.
ఇవన్నీ జరుగుతున్న కారణంలో కాంగ్రెస్ పార్టీ స్టేబుల్ గవర్నమెంట్ కోసమని ఎన్డీఏని ఇక్కడ ఎంటర్ అవ్వనివ్వకుండా టీవీకేకి మద్దతుగా నిలబడి అక్కడ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ మీరు మాపై బ్లేమ్స్ వేస్తున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు. ఇక్కడ మేము ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డిఎంకే కాస్త ఒక రకంగా ఎన్డీఏగా మారిపోతోంది. మీరు అన్నా డిఎంకేతో మాట్లాడుతున్న మాట నిజం కాదా అన్నట్టుగా స్టాలిన్ కూడా అటు స్టాలిన్ పార్టీని డిఎంకేని మాణిక్యం ఠాకూర్ ఒక ట్వీట్ ద్వారా కడిగి పారేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో అటు కన్మౌళి లేఖ, ఇటు మాణిక్యం ఠాకూర్ ట్వీట్ రెండిట్లో కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఇటు మాణిక్యం ఠాకూర్ చెప్తుంటే, మా స్థానాల్ని మార్చండి, ఇండీ బ్లాక్తో మా సపోర్ట్ ముగిసింది, మా పొత్తు ముగిసింది కాబట్టి మాకు వేరే సీటింగ్ అరేంజ్మెంట్ చేయండి అని చెప్పి కనుమౌలి యొక్క లేఖ రాసుకొచ్చారు. ఏంటి ఇండీ బ్లాక్లో ఇక డిఎంకే కంప్లీట్గా విత్డ్రా చేసుకున్నట్టే సపోర్ట్ని, ఇది కాంగ్రెస్ గుడ్ స్టెప్ ఆర్ బ్యాడ్ స్టెప్? డిఎంకేకి సంబంధించిన విజయ్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న స్టెప్ ఈ రోజు ఇండి కూటమిలో డిఎంకే మొత్తానికి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి పక్కన కూర్చునేందుకు కూడా రెండు పార్టీలు ఇష్టపడిన పరిస్థితికి వచ్చేసారు. అయితే ఏదైతే కనుమలి పార్లమెంట్ లో లేఖ రాసిందో, తర్వాత మా సీట్లని మార్చింది లేఖ రాసిందో, దాంట్లో వెంటనే దీనికి సంబంధించిన ఎంపీ మాణిక్యం ఠాకూర్ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ లో చాలా గట్టిగా ఆయన రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే డిఎంకే సంబంధించిన వ్యవహారంలో ఫలితాలు రిజల్ట్స్ అయిన వెంటనే స్టాలిన్ కి మమతాలకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించండి, స్థిరమైన ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి, ఆ విధంగా పర్వాలేదు మళ్ళీ పోరాడతాం, అంతేగాని ప్రజలిచ్చిన తీర్పుని మనం దాన్ని తప్పిపట్టకూడదు అని చెప్పి చెప్పారు రాహుల్ గాంధీ. కానీ ఎన్డీఏకి తమిళనాడు దూరంగా ఉంచేందుకే ఈ పొత్తు కూడా టీవీకేకి కాంగ్రెస్ ఇస్తుంది, లేకపోతే బీజేపీ అలయన్స్ ఎంటర్ అయిపోతుంది. బీజేపీ ఒక్కసారి ప్రభుత్వంలోకి ఎంటర్ అయిపోతే మమతా చేసేది కూడా అదే తప్పు. గతంలో బీజేపీని బెంగాల్లో ఎంటర్ చేయడమే ఆమె చేసిన తప్పు అని కూడా ఉదాహరిస్తూ ఈ సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా స్టాలిన్ కి వ్యవహారాలన్నీ కూడా చెప్పారు. అందుకే మేము టీవీకేకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు డిఎంకే పూర్తిగా మేము తప్పు చేశామని కాంగ్రెస్ ని నిందిస్తోంది. అయితే మీరేం చేస్తున్నారు? మీరు బీజేపీ ఆశీస్సులతో ఉన్న ఏఐడిఎంకేతో ఎందుకు కలవాలని చూశారు? ఎందుకు ప్రభుత్వం ఫామ్ చేయాలని చూశారు? ఇది మీరు చేసిన తప్పు కాదా? మీరు చేసిన వ్యవహారం సరి కాదా? అసలు ఇది రెండు భద్రశత్రు పార్టీలైన మీరు బీజేపీతో ఎందుకు కలవాలని ప్రయత్నం చేశారు? ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగానే విజయ్ మాట్లాడుతున్నారు. బీజేపీ వ్యవహారాల మీద ఆయన ఎండగడుతూనే వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యతిరేకంగానే ఆయన ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఆ మాటకే కట్టుబడి ఉంది. మేము క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చోట్ల కూడా అని ఠాగూర్ చాలా క్లియర్ గా చెప్పారు. జరుగుతున్న పరిణామాలు మీరు అర్థం చేసుకోక మీరు బీజేపీ ఆడిస్తున్న ఆటలో మీరు పావులుగా అయిపోవాలని డిఎంకే ఆడుతోంది. మీకు తెలియకుండానే మీరు వాళ్ళు ఆడుతున్న ఆటలో బుట్టలో పడిపోతున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో వరుసగా పలు చోట్ల కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై డిఎంకే నేతలు దాడి చేస్తున్నారు తమిళనాడులో అనేది కూడా వస్తుంది. అలాగవైపు ఒక స్థానంలో మేయర్ కి సంబంధించిన 2 స్థానాలకి మేయర్ కూడా అత్యవసరంగా అవిశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళని దించేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదేమైనా స్టాలిన్ తీసుకున్న ఒక నిర్ణయం అంటే కాంగ్రెస్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది నేషనల్ లెవెల్లో ఎఫెక్ట్ అవ్వదా? నేషనల్ లెవెల్లో వాళ్ళు బీజేపీని ఢీకొనాలని చెప్పి ఇండీ బ్లాక్ ఏర్పాటు చేశారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది, ఇక్కడ డిఎంకే ఓడిపోయింది. టీవీకే రూపంలో వాళ్ళకి కొంత శక్తి రావచ్చు, కానీ నేషనల్ లెవెల్లో పార్లమెంట్ లో ఎంపీలు లేరు కదా టీవీకేకి 0 డెఫినెట్ గా వస్తుంది. రేపు నిన్న మహిళా బిల్లుకి కాంగ్రెస్ అడ్డుగా నిలబడింది, ఎవరు డిఎంకే నిలబడింది, తృణమూల్ కాంగ్రెస్ నిలబడింది. వీళ్ళందరూ గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి కదా. డెఫినెట్ గా వాళ్ళు లేకపోతే అసలు ఆ బిల్లు ఎట్లా పాస్ అయ్యేది కదా. ఒక్కసారి ఇన్ని సంవత్సరాల్లో బీజేపీ దెబ్బ తగిలింది అది ఒకటే కదా. అది కాంగ్రెస్, డిఎంకే కూటమి, టీఎంసీ ముగ్గురు కూడా కలిసి పార్లమెంట్ లో చేసిన దానివల్లే ఆ మహిళా బిల్లు వెనకపోయింది కదా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ కి కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ తోనే ఉండబోతుంది అని మనకు సమాచారం. మమతా విన్నారు కానీ స్టాలిన్
ఎక్కడో ఈ వ్యాపారం ఒప్పుకోవట్లేదు. స్టాలిన్కి ఏంటంటే ఎలాగైనా తిరిగి పదవి పొందాలనే ఒక ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. అంటే దీనికి అవసరం అనుకుంటే అన్నాడీమోతో అయినా సరే కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అదే ఠాగూర్ క్లియర్ గా చెప్తున్నారు. అరే బాబు, మీరు బీజేపీ వేసిన ఉచ్చులో పడిపోతున్నారు, ఆ ఉచ్చులో పడిపోయే మీరిద్దరు కలవాలని ఒక ప్రయత్నం చేశారు. మేము అసలు బీజేపీని తమిళనాడులోకి ఎంటర్ కానీయకుండా చేయాలనేది మా ప్రయత్నం. మీరు అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని నిందితులు చేస్తున్నారు. కానీ ఒకసారి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుందో అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. అసలు అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు అనేది ఠాగూర్ క్లియర్ గా మాట్లాడింది. కానీ ఈ ఎఫెక్ట్ కొంత రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి ఇండి కూటమిలో కొంత దెబ్బ కలిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే తమిళనాడులో పోయింది అధికారం, తర్వాత మీరు అన్నట్టుగా బెంగాల్లో పోయింది. రాబోయే రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో తెలియని నేపథ్యం కనపడుతుంది. సో ఈ ఓకే అంటే ఎంపీ సీట్లు మరికొద్ది నెలల్లోనే ఇంకొక సంవత్సరంలోనే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టినా, కానీ ఈ వ్యవస్థలో మాత్రం కొంత డిఎంకే ఇచ్చిన షాక్ నిజంగానే కాంగ్రెస్ కి కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. రేపు కనీసం ఒకరినొకరు పక్కన కూర్చునేదాన్ని కూడా వీలు లేకుండా పరిస్థితులు, సీట్లు మార్చమని చెప్పి కూడా పార్లమెంట్ కి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. మా సీట్లు మాకు మార్చండి, వేరే దగ్గర కూర్చుంటామని కూడా మాట్లాడే పరిస్థితి. సో ఈ యాంగిల్ ఓవరాల్ ని అసలు బీజేపీ ఇప్పుడు ఎలా వీళ్ళని వాడుకుంటుంది? డిఎంకేని కలుపుకునే పరిస్థితి చేస్తుందా, లేకపోతే టీఎంసీలో ఉన్న గెలిచిన ఎంపీలని పరిస్థితి ఏంటి? ఒకేలే బీజేపీ టీఎంసీ ఎంపీలు బహుశా ఇప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి బీజేపీ వైపుకి వెళ్తున్నారని ఒక సమాచారం అందుతోంది బెంగాల్లో. మమతా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా కొంతమంది గెలిచినా వాళ్ళు రాజీనామాలు చేసి బీజేపీ వైపుకి వెళ్ళబోతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. సో అటువంటి ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి రేపు ఇదే పరిస్థితి పార్లమెంట్ లో ఎలా ఉంటుందో అని చూడాలి. కానీ బీజేపీ కూడా పెద్ద గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఎక్కడికక్కడ విభజించి పాలించే ప్రక్రియని మొదలుపెట్టిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అటు కనుమోలి స్పీకర్ కి లేఖ రాసుకొచ్చారు. మాకు కాంగ్రెస్ పార్టీకి ఇక సయోధ్య లేదు, మాకు వాళ్ళకి ఏ సంబంధం కూడా లేదు, మా సంబంధం తెగిపోయింది, మా పొత్తు కూడా పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది, కాబట్టి మాకు మా సీటింగ్ అరేంజ్మెంట్స్ని చేంజ్ చేయండి అని కనుమోలి స్పీకర్కి ఒక లేఖ రాయడం, దానికి కౌంటర్గా మాణిక్యం ఠాకూర్ కూడా ఒక రిప్లై ఇవ్వడం. సో ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్డీఏ ఇక్కడ ఎంట్రీ అవ్వకుండా ఉండాలంటే మేం చేసిందే కరెక్ట్, టీవీకే మొదటి నుంచి కూడా బీజేపీని వ్యతిరేకిస్తోంది, కానీ మీరే సపోర్ట్ చేస్తూ ఏఐడిఎంకేతో కలవడానికి కొంత ప్రయత్నం చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సమాధానం. ఇంకోవైపుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళన చేపడుతూ ఉంటే ఆ ఆందోళనకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలపైన డిఎంకే నేతలు దాడి చేస్తున్నారు, వారిని వెంబడించి తన్నుతూ అక్కడి నుంచి పరిగెత్తిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ డిఎంకే మధ్య ఇంకా రోజుకి వివాదం ముదిరే అవకాశం కనబడుతోంది. మరి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్తుంటాడు? ఒకసారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నేపథ్యంలో డిఎంకే పలు చోట్ల కాంగ్రెస్ నేతలపైన దాడి కూడా చేసింది. ఆ విజువల్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU